హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్ఎస్ రుచులు. ఈరోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూపిస్తున్నా. ఈ కర్రీ చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఎలా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో అర చెంచా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం, కారం మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక చిట్టి ఆయిల్ తీసుకొని చికెన్ అంతా కలిసేలా ముక్కలకు బాగా పట్టించండి. ఇలా చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్కి మూత పెట్టి అరగంట పక్కన పెట్టండి. మసాలా తయారీ విధానం: స్పూన్ల ధనియాలు, 10-15 మిరియాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక జాపత్రి, 5-6 లవంగాలు, బండపువ్వు 1, అనాస పువ్వు 1, అర టీ స్పూన్ గసగసాల. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించండి. ఇందులో కొంచెం పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇలా వేయించుకున్న మసాలాను పూర్తిగా చల్లారే వరకు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. మళ్ళీ అదే గిన్నెలోకి ఒక చిట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలో కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించండి. మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి 2 స్పూన్ల నువ్వులు వేసి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సీ జార్లో ఇలా మసాలా పొడిని, టమాటా నువ్వుల పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 5 చిట్టీల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బగారా ఆకు, 2 యాలకులు, అర చెంచా జీలకర్ర, 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ నుండి వాటర్ అంతా తగ్గిపోయి ముక్కలు డ్రైగా అయ్యేంత వరకు ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటా, నువ్వుల పేస్ట్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటా ఫ్రై చేయాలి. ఇలా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా పొడి ముక్కలకు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలు ములిగేంత వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసిన తర్వాత అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ దగ్గర పడి చికెన్ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీ పూరీలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.